కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరులో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ కీలక ఘట్టాలతో కూడిన చిత్ర ప్రదర్శనను కూడా ఆయన ప్రారంభించారు. ఇక దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కొనియాడారు. ఫేస్ టు ఫేస్ ఫైట్ అనేది ఇప్పుడు 1973లో జరిగింది. ఆఫ్టర్ దట్ ద ఫస్ట్ వార్ విచ్ హ్యాస్ బీన్ డన్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఆర్మీస్ విచ్ వర్ ఫాట్ డైరెక్ట్లీ ఇస్ ద ఓన్లీ వార్ బిట్వీన్ దిస్ 25 years. సో ఈ 25 years లో మనకు దొరికినటువంటి ఒక అవకాశం అనుకోవద్దు, బట్ దాన్ని మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ గా గుర్తుపెట్టుకొని ఆ రోజు జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మీరందరూ కూడా లోతుగా ఆలోచించి దాని మీద మీరందరూ కూడా ఒకసారి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హిస్టరీలో ఆ ఇన్సిడెంట్ ని మీరందరూ కూడా ఒకసారి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఆఫీసర్స్ ఎట్లా ట్రైన్ అయ్యారని ఇప్పుడే చెప్పారు రఫీక్ గారు. ఆ హైట్ లో 17,000-18,000 feet మీద వన్స్ యూ గో ఎట్ ఆల్ మీరు ఒకేసారి అక్కడికి ఆ హైట్ మీదకి వెళ్ళాలంటే వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యూమన్ కెన్ అంటే ఒక మనిషికి అక్కడ ఆ వాతావరణం ఎట్లా సెట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఆర్బీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగిపోయి